shadow of your wings. శుభవార్త ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినం కన్నీటి ప్రార్థన గురించి కొంత నేర్చుకుందాం. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడట. అతనికి భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఎవరు కూడా లేరు. ఒంటరిగా ఉండి చింతతో ఏడుస్తూ ఉండేవాడట. అతడు ఏడ్చి 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 అతని కన్నీరు అతని చుట్టూ ఒక చెరువుగా మారిందట. ఆ చెరువులో స్నానం చేయటానికి పక్షులు రావటం ప్రారంభించాయట. చెరువు చుట్టూ మొక్కలు మొలిచాయి, పూలు పూసాయి, సువాసనలు వెదజల్లుతున్నాయి. చెరువులో చేపలు వచ్చాయి. కళ్ళు తెరిచి చూశాడట. కొంతకాలానికి అతని చుట్టూ చెరువులో పక్షులు స్నానాలు చేస్తూ ఉన్నాయి. చెరువు చుట్టూ మొక్కలు పూలు పూసి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. చెరువులో చేపలు గంతులు వేస్తూ ఉన్నాయి. ఈ వింతను చూచిన వృద్ధునికి ఆశ్చర్యం కలిగిందట. ఇదేమిటి, నా చుట్టూ ఇంత ఆహ్లాదకరంగా ఉంది అని తను చూచుకున్నప్పుడు నేను ఏడ్చిన కన్నీరు చెరువుగా మారింది అని అర్థమైందట. ఆ తర్వాత ఆ పక్షులను, చేపలను, చెట్లను, పువ్వులను చూచుకొని ఏడవటం మానివేశాడట. ఆనందంతో అతని హృదయం ఉప్పొంగిందట. కొంతకాలానికి ఈ చెరువు ఎండిపోవటం ప్రారంభించిందట. చెరువు ఎప్పుడైతే ఎండిపోయిందో దానిలో చేపలు చచ్చిపోయాయి. చెరువు ప్రక్కన ఉన్న మొక్కలు ఎండిపోయాయి. పక్షులు స్నానం చేయటానికి రావటం మానివేశాయి. అవన్నీ కూడా కలవరంతో ఆ వృద్ధుని దగ్గరికి వచ్చి, నాయనా, మీరు ఏడవటం వల్లనే కదా మేమింత ఆనందంగా ఉన్నాం. మీరు ఏడుపు మానివేశారు. మీ ఏడుపుల చెరువు ఎండిపోయింది, ఎండిపోతూ ఉంది గనుక మీరు మరలా ఏడవటం ప్రారంభించండి అన్నారట. ఆ వృద్ధుడు తిరిగి మరలా ఏడవటం ప్రారంభించాడట. ఒకని కన్నీరు మరొకరి జీవితాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మనము కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా అనేకుల జీవితాలు కట్టబడతాయి. పాడైపోయిన స్థలాలు, పొలాలు, గృహాలు తిరిగి నిర్మించబడతాయి. మన కన్నీటి ప్రార్థన నశించుతున్న వారి యొక్క జీవితాలకు గొప్ప చిగురును లేక వెలుగును కృమ్మరిస్తుంది. కనుక విశ్వాసులైన వారు, ప్రార్థనా పరులు కన్నీటి ప్రార్థన చేయటం కోట్లాది ప్రజలకు ప్రయోజనకరం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో యేసు ప్రభువారు చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్న లాజరు యొద్దకు మార్తా యేసు ప్రభువారిని తీసుకుని వెళుతూ ఉండగా వెళ్ళారు. ఆమె దుఃఖమును, ఆ యూదా జనాంగం యొక్క దుఃఖమును చూచి యేసు కన్నీరు విడిచెను అనే మాటలు యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలం. యేసు ప్రభువారు మార్తా దుఃఖమును చూచి ఆపుకోలేకపోయారు. ఆయన కూడా వారిని, వారి జనాంగము లాజరు కొరకు ఏడుస్తున్న ఏడ్పును చూచి యేసు ప్రభువారు కూడా కన్నీరు కార్చారు. యేసు ప్రభువారి యొక్క కన్నీరు సమాధిలో ఉన్న లాజరును లేపింది. గొప్ప సజీవ సాక్షిగా నిలువబెట్టింది. అలాగే యేసు ప్రభువారు లూకాసు వార్తలో యెరూషలేమును చూచి కూడా ఏడ్చారు. ఆ పట్టణములకు రాబోతున్న దుస్థితిని, ఆ పట్టణం ఎలా శపించబడుతుందో, ఆ పట్టణము ఏ విధంగా ప్రభువారు ఆ యొక్క వీధులలో తిరుగుతూ తన రక్తాన్ని చిందిస్తారో, తద్వారా ఆ పట్టణములకు ఎలాంటి శాపము కలగబోతుందో యేసు ఎరిగిన వాడై పట్టణమును చూచి ఏడ్చాడు. మేము కూడా యెరూషలేమును దర్శించినప్పుడు మేము చూసాం, మౌంట్ ఆఫ్ యాగనీ అనే ఒక బోర్డు అక్కడ కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువారు అక్కడ నిలవబడి ఏడ్చిన స్థలం అది. ఆ పట్టణాన్ని చూచి యేసు
ఏడ్చారు. ఆ పట్టణ గతిని, పరిస్థితిని చూచి యేసు ప్రభువారు ఏడ్చారు. కానీ ఈనాడు ఆ పట్టణము ప్రతి దినము లక్షలాది ప్రజలు దర్శించే యాత్రాస్థలముగా, ప్రపంచమునకి ఒక కేంద్రముగా అది మారిపోయింది. యేసు ప్రభువారి కన్నీరు యెరూషలేము పట్టణాన్ని ఒక చారిత్రాత్మకమైన పట్టణముగా, ప్రపంచమంతయు గుర్తించే పట్టణముగా మార్చింది. కనుక మనము కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మగ్దలేనే మరియా యేసు ప్రభువారు 7 దెయ్యములు వెళ్ళగొట్టినప్పుడు ఆయనకు ఉపచారం చేసింది. మరి అనే ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలను, ఒక స్త్రీ అని అక్కడ వ్రాయబడి ఉంది, ఒక స్త్రీ యేసయ్య పాదాలను కన్నీటితో కడిగిందట. ఎంత కన్నీరు కారిస్తే పాదాలు కడగబడతాయండి? అంతగా తన పాపముల నిమిత్తము కన్నీరు కార్చి యేసయ్య పాదాలను కడుగుట చేత ఆ స్త్రీ పేరు నేటికి కోట్లాది ప్రజలు ప్రశంసించబడే రీతిలో వ్రాయబడింది. కనుక కన్నీరు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఇందాక చిన్న కథ వలన తెలుసుకున్నాం. ఒకని కన్నీరు పువ్వులను పూయించి చెరువులో చేపలు సజీవులుగా ఉండేటట్లు చేసి, ఒకని కన్నీరు పక్షులు స్నానాలు చేసేటట్లుగా చేసిన అతని కన్నీరు అనేక జీవులకు ఆహ్లాదాన్ని కలిగించినప్పుడు, మన కన్నీరు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రపంచాన్ని మార్చివేయగలదు. కనుక యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, 7వ వచనములో, శరీరధారిగా ఉన్న దినములలో ఆయన కూడా మహావేదనతోనూ రోదనతోనూ కన్నీరు కార్చి ప్రార్థనలను, యాచనలను చేసెను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారే ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థించినట్లు, మార్త కన్నీరును చూచి ఆయన కన్నీరు కార్చినట్లు, అలాగే యెరూషలేమును చూచి ఆయన కన్నీరు కార్చినట్లు మనము కూడా కార్చవలసిన వారమై ఉన్నాం. నశించుచున్న ఆత్మల కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కన్నీరు వస్తుంది. కనుక కన్నీటి ప్రార్థన అనేది విశ్వాసకి చాలా చాలా ప్రాముఖ్యమైనదని మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కన్నీటి జీవితం ముగింపు కాదు, అది విజయమునకు సూచన. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దుఃఖపడుచున్న వారు ధనిలు, వారు ఓదార్చబడుదురు అన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కువ కాలము దుఃఖమే ఉంటుంది, తక్కువ కాలము సంతోషం ఉంటుంది. అయినప్పటికీ చింతించనక్కరలేదు. ప్రభువారు ఇచ్చిన వాగ్దానం, దుఃఖపడి మీరు ధనిలు, పరలోకములో మీరు ఓదార్చబడతారు. తండ్రి మిమ్మల్ని ఓదారుస్తారు, తన సింహాసనం పైన మిమ్మల్ని కూర్చోపెడతారు. కనుక మీరు ధన్యులు అని ప్రభువారు చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనములో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును, దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు అని ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారు వ్రాశారు. యేసు ప్రభువారు మన కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందువును, ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచివేస్తారు. ఈ లోకములో దుఃఖముతో, బాధతో, వ్యాధితో, నిందలతో, అవమానములతో, తొందరలతో, కలవరములతో, అనారోగ్యములతో, అప్పులతో, సకల విధములైన బాధలతో ఒకవేళ నువ్వు కుమిలిపోచున్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, ప్రభువారు నీకు ఇచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో, నీ దుఃఖమును, ఏడ్పును ఆయన తీసివేసి ఇక ఎన్నటికి నువ్వు దుఃఖించినంతటి ఆనందాన్ని ప్రభువానికి ఇవ్వబోచు ఉన్నారు. అయితే దేవుని బిడ్డ, నీవు యేసు వైపు చూడు, నీ కన్నీరు యేసుని చూచి కార్చు, యేసు పాదాల దగ్గర కూర్చొని కార్చు, ఆయన పాదాలను పట్టుకో, దుఃఖించు, రోదించు. యాకోబు కూడా తన శ్రమలో రాత్రంతా ఒక్కడే మిగిలిపోయి ఆదికాండం 32వ అధ్యాయంలో యొబ్బేకు రేవు దగ్గర
ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేశాడు. భార్యలను, బిడ్డలను, పనివారిని, గొర్రెలను, మందలను పంపివేసి ఒంటరిగా మిగిలిపోయి తన యొక్క దుఃఖమును, తన బాధను, తన అన్నయ్యన ఏశావు ద్వారా పొందబోచున్న శ్రమను జ్ఞాపకము చేసుకుని ప్రార్థించాడు. దేవుడు తన శత్రువైన తన అన్నయ్యైన ఏశావును మిత్రునిగా మార్చాడు. సమాధానముతో వెళ్ళి తన అన్నను కలుసుకున్నాడు. సంతోషముతో తన స్వదేశములో జీవించాడు. ఒక రాత్రి విజ్ఞాపన, ఒక రాత్రి పట్టుదల ప్రార్థన అతనిని దేవుని దూతను ఆయన ఎదుగు దించేటట్లుగా చేసింది, పోరాడేటట్లుగా చేసింది, జయమును పొందుకునేవాడిగా చేసింది. దేవునితో, దేవుని దూతతో పోరాడాడు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థించాడు. కనుక అతని జీవితంలో శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చివేశాడు. మీకు శత్రువులు ఉన్నారా? ఉన్నట్లయితే రాత్రంతా ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. పాప శాపములు మన కుటుంబాలను వెంటాడుచు ఉన్నాయా? ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన మనల్ని ప్రభు యొక్క హృదయాన్ని కరిగించి వేస్తుంది. వెంటనే జవాబును క్రిందకు దించుతుంది. కనుక ప్రియ విశ్వాసి, కన్నీటి ప్రార్థన చేయుట మరచిపోవద్దు. నీవు మోకరించిన ప్రతి సమయంలో కొన్ని కన్నీటి బొట్లైనా నీ కొరకు, నీ కుటుంబం కొరకు నీవు కార్చగలిగితే నిజముగా నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కన్నీటి ప్రార్థన చేసిన భక్తులు పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఎందరో ఉన్నారు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రార్థనాపరుడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. ఇర్మియా విలాప ప్రవక్త. ఆయన ప్రార్థనకు మోకరించినప్పుడల్లా కన్నీరు కార్చేవాడు. అలాగే బైబిల్ గ్రంథములో ఎందరో భక్తులు కన్నీటి ప్రార్థనను చేశారు. హిజ్కియా కూడా తన శ్రమలో, తన వ్యాధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను విని అతని యొక్క ఆయుష్ను 15 సంవత్సరములు పొడిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరియ కన్నీటి ప్రార్థన యేసు ప్రభువాన్ని పరలోకమునకు ఎక్కిపోకుండా కొంత టైము ఆపగలిగింది. మరియ సమాధి యొద్దకు పరిగెత్తింది. మగ్దలేని మరియ యేసు ప్రభువుని చూడాలని సుగంధ ద్రవ్యములను సిద్ధము చేసుకుని వెళ్ళింది. కానీ ఆ సమాధిలో యేసు లేడు. ఆమెకు నిరాశ మిగిలింది. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళలేదు, కానీ అక్కడే నిలువబడి ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారో నాకు చూపిస్తే నా ప్రభువును నేను, ఆ శవమును నేను ఎత్తుకొని పోతాను అని కన్నీటితో సమాధి యొద్దే నిలబడి ఏడుస్తూ ఉంది. కన్నీటితో ఉన్న మరియను చూచి యేసు ప్రభువారే తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అన్నప్పటికీ మరియా దుఃఖములో ఉంది గనుక యేసు ప్రభువాన్ని గుర్తించలేదు. మరలా యేసు ప్రభువారు మరియా అని పిలిచారు. ఈ పిలుపు నన్ను బాగా పిలిచిన స్వరం ఇది. ఈ పిలుపు ఎప్పటి నుండో నేను వింటున్న పిలుపిది కనుక ఈయన ఖచ్చితంగా రబ్బూని అయి ఉంటాడు అని వెంటనే రబ్బూని అని పిలిచింది. ఆయన పాదాలను పట్టుకోబోయింది, ఆయనను హత్తుకోబోయింది. ప్రభువారు అంటున్నారమ్మా, నేను ఇంకా ఆకాశమునకు ఎక్కిపోలేదు కనుక నేనిప్పుడు మహిమ శరీరముతో ఉన్నాను గనుక నీవు నన్ను ముట్టవద్దు. చూడండి, మగ్దలేనే మరియ యొక్క కన్నీటి ప్రార్థన పాతాళములో నుండి పరలోకమునకు వెళుచున్న యేసు ప్రభువాన్ని కొన్ని క్షణాలు ఆపివేసింది. ఆమె దుఃఖమును చూచి యేసు ప్రభువారు త్రోసిపుచ్చి వెళ్ళలేకపోయారు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు, తనతో మాట్లాడారు. ఈ సువార్తను, ఈ పునరుద్ధాన వార్తను